ఓం 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 గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. Each case presents its own problems and one has to take each patient individually. అంటే ప్రతి కేసులోనూ వాళ్ళ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి ప్రతి ఒకటే డ్రగ్ డిసీజ్ ఉన్నప్పటికీ కూడా ఏ పేషెంట్కి ఆ పేషెంట్ డ్రగ్ ఇండివిజువల్గా పడుతుంది. అంటే ప్రతి కేసుని కూడా ఇండివిజువల్ కేసు కిందే చూడాలి అని చెప్తున్నారు. అసలు హోమియోపతి చెప్పేదే అది కదా. Just because a particular person has been cured by, say, China from colitis, it does not follow that each case of colitis requires China. అంటే జస్ట్ బికాస్ ఏ పర్టికులర్ పర్సన్ హ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోలైటిస్ వచ్చిన పేషెంట్కి చైనాతో తగ్గింది అనుకోండి, అంటే అర్థం ప్రతి కొలైటిస్ కేస్కి కూడా చైనాయే అవసరం అవుతుంది అని కాదు. ఫార్ ఫ్రమ్ ఇట్. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ మెడిసిన్స్ ఫర్ కొలైటిస్. అంటే కొలైటిస్కి ఇంకా చాలా మెడిసిన్స్ ఇండికేట్ అయ్యే ఉన్నాయి. ఇట్ ఆఫెన్ రిక్వైర్స్ మచ్ స్టడీ అండ్ అవర్స్ ఆఫ్ వర్క్ బిఫోర్ ది రైట్ రెమెడీ ఈజ్ డిస్కవర్డ్. అంటే మనం ప్రతి కేసుకి కూడా గంటల తరబడి అంటే చదవడం, పరిశీలన చేయడం అనేది చాలా అవసరం. ఏది డ్రగ్ సెలెక్ట్ చేసే ముందు. I have got an old book here by my side which is called Bell on Diarrhea and Dysentery. ఆవిడ చెప్తున్నారు అంటే ఆవిడ దగ్గర ఒక పాత బుక్ ఒకటి ఉందిట, బెల్ ఆన్ డయేరియా అండ్ డిసెంట్రీ. దెర్ ఆర్ 150 pages on diarrhea and it describes the actions of 108 remedies for this bowel complaint. అంటే ఈ విరోచనాలకి కానీ జిగట విరోచనాలకి దాని మీద ఓన్లీ ఎస్పెషల్గా దాని మీద రాసినటువంటి బుక్ 150 pages ఓన్లీ డయేరియా మీదే రాస్తున్నాయి. దాంట్లో 108 డ్రగ్స్ పేగులకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ మీదే వాటి మీద పనిచేసేటువంటివి రాసున్నాయి. కొలైటిస్ ఈజ్ ఓన్లీ ఏ కంపారిటివ్లీ రీసెంట్ టర్మ్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ సిమ్టమ్స్ ఈజ్ డయేరియా. అంటే ఏం చెప్తున్నారంటే కొలైటిస్ అనేది ఈ మధ్య వచ్చినటువంటి టర్ము. దాని కాన్సిక్వెన్స్ ఏంటి? కొలైటిస్ రావడం వల్ల విరోచనాలే కదా అవేది. సో అది ఆ బుక్ అక్కడ పనిచేస్తుంది అక్కడ చదవడానికి. The older writers were not so wrapped up in pathological names like the modern product of medical schools. అంటే పాతకాలంలో ఉన్నటువంటి రైటర్స్ ఈ పెథలాజికల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు కొలైటిస్ అని ఇంకోటి ఇంకోటని దాని మీద వాళ్ళకి పెద్దగా లేదన్నమాట. దాని మీద వాళ్ళకి అంతలాగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. Well, these medicines, 108 medicines are not by any means all the drugs that you may have to study before the right one is found, and you may even have to give a remedy quite outside the range of this book. ఈ 108 రకాల 108 మెడిసిన్స్ వాటన్నిటిని కూడా మనం చదువుకుని ఉండాలి. యూ హ్యావ్ టు స్టడీ. యూ మే హ్యావ్ టు స్టడీ. అంటే కరెక్ట్ మందు సెలెక్ట్ చేసే ముందు వీటన్నిటి మీద మనకు ఒక అవగాహన ఉండాలి. ఈ డ్రగ్స్ 108 మెడిసిన్స్ మీద. ఒకవేళ ఈ బుక్ లో ఇచ్చినటువంటి 108 రెమెడీస్ కాకుండా
వేరే డ్రగ్ ఇండికేట్ అయితే అదే వేయాలి అని చెప్తున్నారు. అంటే కిట్ ఇచ్చి వేయకూడదు, ఏదో ఒకరైతే అదే వేయాలి. అది చాలా పర్టికులర్ గా ఉంటుందండి. మనం ఒక రాంగ్ డ్రగ్ వేస్తే, నిన్ననే ఒక కేసు మొన్న ఇప్పుడు ఒక కేసు చదువుకున్నాను చూడండి. అదేంటంటే దాని వరకు దానికి కరెక్ట్ డ్రగ్ వేయలేదు అనుకోండి, పేషెంట్ కి మోస్ట్ సిమిలర్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ బేసిస్ సిమిలర్ డ్రగ్ వేయకపోతే, పార్షియల్లీ సిమిలర్ డ్రగ్ వేస్తే ఈ పేషెంట్ లో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డ్రగ్ లో ఉన్న సిమిలర్ సిమ్టమ్స్ అంతవరకు తగ్గిపోతాయి. మళ్ళీ కొంతసేపు ఆగి మళ్ళీ వచ్చేస్తాయి కొన్ని రోజుల తర్వాత. అప్పుడు మనం అదే పొటెన్షియల్ కొట్టుకుంటూ వెళ్ళకూడదు. ఏవి తగ్గుతున్నాయి, ఏవి వస్తున్నాయి, ఎందుకు పూర్తిగా తగ్గట్లేదు, ఇంకో డ్రగ్ ఏమన్నా అవసరం అవుతుందా అనేది చూసుకోవాలి. I shall give you a case to illustrate this. This patient came to me some time ago for rheumatism in her wrists and palms, not for colitis at all. సో ఈ చెప్పబోయేటువంటి పేషెంట్ రుమాటిజం అంటే ఇవి మణికట్టు దగ్గరను పామ్స్ అరిచేతులు కీళ్ళవాదంతో వచ్చాడు. కొలైటిస్ అనేది అతనికి అసలు కొలైటిస్ కోసం అసలు రాల. She had lived in the tropics for a number of years. She was a very prim and proper lady, and such a thing as colitis could not be mentioned. అంటే ఈవిడ ట్రాపికల్ ఏరియాస్ లో చాలా సంవత్సరాలు ఉండి వచ్చింది. ఇంకా ఆవిడ చూడటానికి ఎలా ఉంటుంది, చక్కగా పద్ధతిగా మర్యాదగా అలా ఉంటుంది. అంటే కొలైటిస్ ఉంటే ఆ కొంచెం చిక్కిపోవటం ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినట్టుగా ఏం కనిపించలేదు. She asked for ultraviolet ray treatment for her pains and had some treatment at irregular intervals, and she could not come up to town very regularly. ఆవిడ వచ్చి ఈ పెయిన్స్ అవి ఎక్కువగా ఉన్నాయి కదా, దానికోసం అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏమన్నా ట్రీట్మెంట్ ఇస్తారా, అల్ట్రావైలెట్ రేస్ ట్రీట్మెంట్ నొప్పుల కోసం అని వచ్చింది అని అన్నది. అది కూడా రెగ్యులర్ గా ఆవిడ రాలేదన్నమాట, ఇర్రెగ్యులర్ గానే వస్తూ ఉండేది, గ్యాప్స్ ఇస్తూ. In the end, as her rheumatism improved only very slowly, I advised medicinal treatment and on her past medical history, which included radium treatment for goiter of the neck, and on the supposition that she had had most likely an overdose of radium, which produces rheumatic pains in the hands. అంటే ఈవిడకి ఆ పెయిన్స్ ఈ అల్ట్రావైలెట్ రే ట్రీట్మెంట్ వల్ల చాలా స్లోగా తగ్గినాయి, పూర్తిగా ఇంప్రూవ్మెంట్ రాలేదు. ఈవిడ ఏం చెప్పారంటే మెడిసిన్ తీసుకోవచ్చు కదా అని అడ్వైస్ చేశారు. చేసి ఆ పాస్ట్ హిస్టరీ ఏంటి తీసుకుంటే, కేస్ షీట్ తీసుకుంటే నెక్ దగ్గర గోయిటర్ వచ్చింది. గోయిటర్ తెలుసు కదా, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల వస్తుంది. ఆ గోయిటర్ కి రేడియం ట్రీట్మెంట్ తీసుకున్నారు. తీసుకుంటాం వల్ల ఏమైంది, ఈవిడ అనుకుంటున్నారు డోరతీ షెప్పర్డ్ గారు, దాని వలన అంటే రేడియం అనేది ఇవ్వాల్సిన దానికంటే ఓవర్ డోస్ అది తీసుకోవడం వల్ల ఈ హ్యాండ్స్ కి రొమాటిక్ పెయిన్స్ అవి స్టార్ట్ అయినాయేమో అని ఈవిడ అనుభవిస్తున్నారు అనమాట, భావిస్తున్నారు. ఐ ప్రిస్క్రైబ్డ్ రేడియం బ్రోమైడ్ 12th centesimal dilution. ఈవిడ రేడియం బ్రోమైడ్ అనేది 12C ఇచ్చారు, 12C పొటెన్సీ. ద ఎఫెక్ట్స్ వర్ క్వైట్ అస్టానిషింగ్. ద రుమాటిజం క్లియర్డ్ అప్ రిమార్కబ్లీ క్విక్లీ. అంటే ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఆశ్చర్యపరిచేలాగా ఆ మందు వేసిన దాని ఎఫెక్ట్, ఆ రొమాటిజం అనేది చాలా మార్కెడ్గా ఫాస్ట్గా తగ్గిపోయింది, క్లియర్ అయిపోయింది. షీ డిక్లేర్డ్ షీ హ్యాడ్ నాట్ ఫెల్ట్ సో వెల్ ఫర్ ఇయర్స్, and then she let out that her colitis, which had troubled her for years ever since her stay in India, had disappeared at the same time. ఆవిడేం చెప్పిందంటే ఈ కొలైటిస్ రొమాటిజం అనేది ఎలాగో తగ్గిపోయింది, చాలా సంవత్సరాలుగా నేను ఇండియాలో ఉన్నప్పుడు నుంచి కొన్ని సంవత్సరాలుగా సఫర్ అవుతూ ఉన్నాను ఈ కొలైటిస్తో. ఈ రుమాటిజంతో పాటు ఆ కొలైటిస్ కూడా మొత్తం క్లియర్ అయిపోయింది అని చెప్పారు ఆవిడ. ఇదేంటో అని చెప్పారు ఈవిడ.
So you will see you do not need to know all the pathological ailments which afflict a certain patient if you prescribe on homeopathic principles, which I did in this case. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే పెథలాజికల్ ఎలిమెంట్స్ అంటే కొన్ని జబ్బులు, అన్ని జబ్బులు వివరాలు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలియకపోయినప్పుడు తెలియాల్సిన అవసరం లేదు. మనం గనక హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం గనక డ్రగ్ని ప్రిస్క్రైబ్ చేస్తే అవి కూడా తగ్గిపోతాయి. విచ్ ఐ డిడ్ ది ఇన్ దిస్ కేస్. అదే ఈవిడ చేశారు ఇక్కడ. రేడియం ఓవర్ డోస్ వల్ల ఈ గాయిటర్ క్రోమాటిజం వచ్చింది అని అన్నారు. దాంతోపాటు కొలైటిస్ కూడా అది కూడా తగ్గిపోయింది. ఇది నేను కొంతమంది పేషెంట్స్ లో నేను చూసా. వాళ్ళు కొన్ని చెప్తారు, కొన్ని మర్చిపోతారు. అంటే ఎక్కువ సఫర్ అవ్వకుండా ఉండి బాగా సఫర్ అయ్యే సిమ్టమ్స్ ప్రామినెంట్ గా చెప్తారు కదా, అలా మర్చిపోతారు. మందు వేసినప్పుడు చెప్పని సిమ్టమ్స్ కూడా తగ్గిపోతాయి. ఏమంటే ఇది మీకు చెప్పలేదు కానీ దీంట్లో బెటర్మెంట్ వచ్చింది అంటారు. అప్పుడు నేనేం చెప్తానంటే ఎందుకు చెప్పలేదు, మీరు చెప్పారని మీరు మర్చిపోయి ఉంటారని చెప్తూ ఉంటాను. లేకపోతే ఒకసారి నవ్వే ఊరుకుంటాం. అంటే అలా మనకి అదొక లాభం. హోమియోపతి ప్రిన్సిపల్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేస్తే రైట్ వేలో అది అంతలాగా మనకి చేస్తుంది అనమాట. అదే ఆవిడ చెప్తున్నారు. The large doses of radium had caused the rheumatism. In antidoting the overdoses of radium by minute doses of a well-triturated and diluted radium, the disease that was active in the background was cured as well. అంటే ఏదైతే రేడియం ఓవర్ డోసెస్ వలన ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయో దాన్ని యాంటీడోట్ చేయబడింది. అది ఎలాగా రేడియం అనేటువంటి పొటెంటైజ్ చేసినటువంటి మెడిసిన్ తో. సో ద డిసీజ్ దట్ వాజ్ యాక్టివ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ వాజ్ క్యూర్డ్. ఏదైతే జబ్బు యాక్టివ్ గా అంటే బాగా సఫర్ అవుతూ ఉందో అది క్యూర్, నివారణ చేయబడింది. వెరీ గ్రాటిఫైయింగ్ ఇండీడ్. అంటే నిజంగా అది సంతోషించాల్సిన విషయం. This lady had almost identical symptoms with the lady on page 137 who was cured with natrum muriaticum. అంటే ఆల్రెడీ మనం చదువుకున్నాం ఒక కేసున నాట్రమోర్. అక్కడ కూడా అంతే, ఈ గాయిటర్ దాని తర్వాత వచ్చిన ఎఫెక్ట్స్ వాటికి నాట్రమోర్ వేస్తే తగ్గిపోయిందని. ఇఫ్ దిస్ అలాగే ఇక్కడ కూడా రొమాటిజము అది అంటే అక్కడేమో క్వినైన్ ఎఫెక్ట్స్ ని యాంటీడోట్ చేయడానికి ఆ నాట్రమోర్ ఇండికేట్ అది వేస్తే మిగతా కంప్లైంట్స్ అన్ని ఎలా తగ్గిపోయినాయో ఈ కొలైటిస్ లాంటివి ఇక్కడ కూడా అలాగే జరిగిందని చెప్తున్నారు. దిస్ యాంటీడోటెడ్ ద క్వినైన్ దట్ హ్యాడ్ బీన్ గివెన్ ప్రీవియస్లీ. అంతకుముందు క్వినైన్ నెంబర్ ఆఫ్ డోసెస్ తీసుకున్న దాని వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ని యాంటీడోట్ చేయడానికి నాట్రమోర్ వేస్తే ఆ యాంటీడోట్ ఎలా అయిందో ఎట్ ద సేమ్ టైం డెల్ట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వేరియస్ ఎలిమెంట్స్. దాంతో పాటు ఇంకా కొన్ని కంప్లైంట్స్ అన్ని కూడా క్యూర్ చేయబడినాయి. ద రొమాటిజం అండ్ ద కొలైటిస్. అది 137 పేజీలో కేసు చెప్తున్నారు. ఆల్రెడీ మనం చదువుకున్నాం అది. If this natramur had been given years ago, the goiter would have cleared up as well. One has seen many cases of goiter cured by medicines alone, not necessarily natramur always. అంటే ఈ గాయిటర్ కి కొన్ని సంవత్సరాల క్రితమే నాట్రమోర్ ఇవ్వబడితే ఆ గాయిటర్ తగ్గిపోయి ఉండేది పూర్తిగా. అప్పుడు ఇంక ఈ రొమాటిజంలు కొలైటిస్లు వచ్చే అవకాశం ఉండేది కాదు. అలా అని నాట్రమోరే ఇవ్వాలని లేదు గాయిటర్ వాటికి. గాయిటర్ మెడిసినల్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది, పనిచేస్తాయి అని చెప్తున్నారు. అదర్ రెమెడీస్ మేబీ ఇండికేటెడ్. గాయిటర్ కి ఇంకా అదర్ రెమెడీస్ కూడా ఏమైనా ఇండికేట్ అవుతాయి. ఏది ఇండికేట్ అది వేస్తే పూర్తిగా నివారణ అయిపోతుంది. ఇక్కడ చూడండి, గాయిటర్ కి రేడియేషన్ ట్రీట్మెంట్ సంథింగ్ అయితే క్వినైన్ అవి తీసుకోవడం వల్ల రొమాటిజం కొలైటిస్ ఒక కేసులో వస్తే ఇంకో కేసులో రొమాటిజం కొలైటిస్ ఓవర్ డోసెస్ ఆఫ్ రేడియం ట్రీట్మెంట్ వల్ల వచ్చినాయి. అదే మనం మొదట్లో గాయిటర్ కి కనుక నాట్రమోర్ వేసి ఉంటే, గాయిటర్ కి నాట్రమోర్ కాదు, గాయిటర్ పేషెంట్ కి ఇండికేట్ అయినటువంటి డ్రగ్ నాట్రమోర్ అయినట్టయితే అది వేస్తే ఈ రొమాటిజం కొలైటిస్ లాంటివి వచ్చుండే కాదు కదా అని చెప్తున్నారు అనమాట. నౌ అనదర్ కేస్ వేర్ ఐ హ్యావ్ నాట్ బీన్ సో సక్సెస్ఫుల్. అంటే ఇంకో కేసు చెప్తున్నా, దాంట్లో నేను అంతగా సక్సెస్ అవ్వలేదు ఆ కేసులో. ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ కాంప్లికేషన్స్. అంటే ఆ కేసు అంతా కూడా ఫుల్ ఆఫ్ కాంప్లికేట్ అయినటువంటి కేసు అనమాట అది. ద లోవర్ క్లాసెస్ వెన్ ఆస్క్డ్ వాట్ ఏ సర్టెన్ రిలేటివ్ డైడ్ ఆఫ్ ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ mysteriously telling you that he or she died of complications, which means several pathological diseases in one person. ఎవరన్నా అడిగి ఇలా 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 సడన్ గా చనిపోయారు అంటే
వాడికి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయండి అనేస్తూ ఉంటారు. అంటే డిసీజెస్ చాలా ఉన్నాయి అని అర్థం. దిస్ వాజ్ సచ్ ఏ కేస్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఇది కూడా అలాంటి కేసే మనం చెప్పుకోబోతున్నాము అని చెప్తున్నారు. ద గుడ్ లేడీ సర్టన్లీ హ్యాడ్ సమ్ క్రాసెస్ టు బేర్. She had lupus of the face, nose, eyes. There were gastritis and colitis and occasional attacks of phlebitis. And she was cursed with an incurably artistic temperament. అంటే ఈవిడ కొన్ని అంటే మొయ్యక తప్పని భారాలు అంటారు కదా, పాపం ఈవిడికి కొన్ని వచ్చినాయి అనమాట అలాంటివి. అంటే ఫేస్ మీద ల్యూపస్ రావడము, నోస్ మీద, ఐస్ లో గ్యాస్ట్రైటిస్, కొలైటిస్, ఫ్లెబైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద వెయిన్స్ అనమాట. ఇంకా ఏంటి, ఈ విధంగా ఆవిడికి పాపం శాపగ్రస్తమైనటువంటి ఆవిడలాగా ఈ ఆర్టిస్టిక్ టెంపరమెంట్ అంటే ఆ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే హైలీ సెన్సిటివ్ అనమాట, ఎమోషనల్, బాగా ఎమోషనల్. ఇంకా ఎక్స్ప్రెషన్ కూడా ఎమోషనల్ గా ఓవర్ గా ఉంటుంది. అది ఆర్టిస్టిక్ టెంపరమెంట్. షీ వాజ్ ఆల్వేస్ లేట్ అండ్ బిహైండ్ ఇన్ ఎవ్రీథింగ్. పాపం ఆవిడ ఎప్పుడు కూడా ప్రతి దాంట్లోనూ వెనుకబడి ఉంటారు. ఫుల్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ ఫర్ హర్ ఫాల్ట్స్, లైవ్లీ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద ఈవినింగ్ బట్ నాట్ ది స్లైటెస్ట్ బిట్ యూస్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ సరిగా ఉండదు హెల్త్, సాయంత్రానికి లైవ్లీగా ఉంటారు. షీ వాజ్ ఏ టిపికల్ ట్యూబర్కులర్ ఇండివిజువల్, లాంగ్ అండ్ లాంకీ అండ్ కడావరస్. ఈవిడ ట్యూబర్కులర్ మయాజం కి సంబంధించినటువంటి ఇండివిజువల్, అంటే పొడుగ్గా సన్నగా ఒక సెవెన్ లాగా ఉంటారనమాట, ఉన్నారు. అంటే అంత చిక్కిపోయి అనమాట, ఎముకలు పోగులాగా అయిపోయి. You wondered how long she was going to last, whether the next spell of cold weather would finish her as the winter shriveled her to nothing. అంటే చూడటానికి ఎలా ఉన్నారంటే అప్పుడు ఈవిడ ఎన్నాళ్ళు ఉంటుందో, చివరికి అసలు ఎన్నాళ్ళు బతుకుతుందో, అసలు వచ్చే చలికాలానికి ఈవిడ అయిపోతుందేమో అన్నట్టుగా ఆవిడ ఉందన్నమాట. అంటే అలా అనిపిస్తూ ఉండేది ఆవిడ, అంత అంత వీక్ గా ఉందన్నమాట. It like a bad penny, she always turned up again, and like Micawber, she always had some new ideas of making money and kept you interested in her ideas and plans. ప్రతిసారి ఇంకా అలా ఏదో ఒకటి వస్తుంది, మళ్ళీ అది తిప్పుకుంటూ ఉంటుంది. ఈవిడ డబ్బులు సంపాదించడంలో చాలా మంది కొత్త కొత్త ఐడియాస్, వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట, ప్లాన్ చేయటం. అది పూర్ థింగ్, వాట్ అండ్ ఇన్హెరిటెన్స్. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ పాపం ఆవిడకి ఆ జబ్బులు అవి వంశపారంపర్యంగా వచ్చాయి పాపం అని చెప్తున్నారు. వీ ట్రైడ్ మెనీ థింగ్స్ ఫర్ హర్ వేరియస్ కంప్లైంట్స్. రకరకాలుగా ఇవి ట్రై చేశారు అవి తగ్గించడం కోసం. ఐ గేవ్ హర్ లెక్సిస్ వన్స్ ఫర్ హర్ కొలైటిస్, యాజ్ ద స్టూల్స్ వర్ అఫెన్సివ్ అండ్ డయేరియా ఆల్టర్నేటెడ్ విత్ కాన్స్టిపేషన్, అండ్ షీ వాజ్ వర్స్ ఇన్ ద స్ప్రింగ్ అండ్ ఎఫ్లిక్టెడ్ మీ బ్యాడ్లీ విత్ హర్ లొకాసిటీ. అంటే ఒకసారి ఇప్పుడు లెక్సిస్ ఇచ్చారట కొలైటిస్ కి సంబంధించిన సిమ్టమ్స్ కి బేస్ చేసుకుని. అంటే స్టూల్స్, మోషన్ ఏమో చాలా చెడు వాసనతో కూడి, ఒకసారి లూజ్ మోషన్స్ అయిపోతే మళ్ళీ అవి తగ్గి ఈ రోజున బతకం వచ్చేయడం. ఇదంతా కూడా స్ప్రింగ్ సీజన్ లో బాగా వరస్ట్ గా ఉండడం, లొకాసిటీ అనేది ఉంది. లెకసిస్ బ్రాట్ అవుట్ అన్ అలార్మింగ్ అటాక్ ఆఫ్ పర్ప్యూరా ఆన్ ద లోవర్ ఎక్స్ట్రిమిటీస్. ఈ లెక్సిస్ వేయడం వల్ల ఈ పర్ప్యూరల్ సిమ్టమ్స్, కాళ్ళ మీద పర్ప్యూరా అంటారు కదా పెట్టి, అవి వచ్చినాయిట. మొదట ఫస్ట్ ఆన్ ద లెఫ్ట్ అండ్ దెన్ ఆన్ ద రైట్ లెగ్ అండ్ అగనైజింగ్ పెయిన్. అవి ఎలా ఉన్నాయి, మొదట ఎడం కాలుకి వచ్చిన తర్వాత కుడి కాలుకి వచ్చింది విపరీతమైన పెయిన్. ఐ హ్యాడ్ టు సెండ్ హర్ టు బెడ్ ఫర్ 6 weeks. ఆల్రెడీ ఇప్పుడు లెక్సిస్ వేశారు కదా, సో 6 weeks బెడ్ రెస్ట్ చెప్పారు, విచ్ ఇంప్రూవ్ ది జనరల్ కండిషన్. సో జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయింది దాంతో. దెన్ షీ లెఫ్ట్ టౌన్ ఆన్ వన్ ఆఫ్ హర్ పీరియాడిక్ డిసప్పరింగ్ ట్రిక్స్. ఈవిడ ఏం చేస్తుంది, కొన్నాళ్ళు ఆవిడ మాయమైపోయింది ఆ టౌన్ లో నుంచి. ఎప్పుడు అదే చేస్తుంది ఆవిడది. ఐ హర్డ్ నథింగ్ ఆఫ్ హర్ ఫర్ మంత్స్. నెలల తరబడి ఈవిడ ఏమైపోయిందో కూడా ఈవిడికి దూరదిశప్పుడు గారికి తెలియలేదు. ఆన్ హర్ రిటర్న్ షీ ప్రెజెంటెడ్ ద ఫాలోయింగ్ సిమ్టమ్స్. వచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ఈవిడే వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ తో వచ్చింది. ఏమేవి, డయేరియా ఆఫ్టర్ ఫ్రూట్ అండ్ కాఫీ,
అంటే విరోచనాలు అయిపోతున్నాయి ఫ్రూట్స్ తిన్నా కాఫీ తాగిన. ఇర్రెసిస్టబుల్ అర్జెంట్ టు స్టూల్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆపుకోలేదు, ఇంకా అర్జెంట్ అయిపోతుంది పొద్దున్నే స్టూల్ ఎర్లీ మార్నింగ్. దెన్ దేర్ వర్ కెటారల్ సిమ్టమ్స్, థిక్ ఎల్లో మ్యూకస్ ఇన్ ద నోస్ అండ్ ఐస్. ఇంకా ఎవరికి కెటారల్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఏంటవి? మ్యూకస్ ముక్కులో నుంచి థిక్గా ఎల్లో కలర్ లో ఇది రావటం, డిశ్చార్జ్ కళ్ళలో నుంచి. ఇంకా దానికా ఏముంది, విత్ ఏ బర్నింగ్ ఫీలింగ్ ఇన్ ద నోస్, ముక్కంతా మంటగా ఉండడం. సో షీ గాట్ సిస్టస్ కెనడెన్సిస్, a medicine which has all the tubercular eruptions in its makeup. సో సిస్టస్ కెనడెన్సిస్ అనేది ఇండికేట్ అవుతుంది అని వేశారు. అంటే ట్యూబర్కులర్ ఎరప్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి దాంట్లో ఆ డ్రగ్ లో అని. మై ఫ్రెండ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు ఆల్ మెడిసిన్స్. ఈవిడ ప్రతి డ్రగ్ కి కూడా ఈవిడ చాలా సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. అంటే ఆర్టిస్టిక్ టెంపర్మెంట్ అని చెప్పారు కదా. She promptly got another aggravation which took the form of an acute catarrh with a rise of temperature. వేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న అగ్రవేషన్ వచ్చింది, అక్యూట్ గా కటరల్ కండిషన్ వచ్చి టెంపరేచర్ రైజ్ అయింది. వన్స్ మోర్ బెడ్ ఫర్ హర్ బట్ నాట్ సో లాంగ్ దిస్ టైం. మళ్ళీ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, కానీ మొదటిసారి తీసుకున్నంత 6 weeks పట్టలేదు. ఇట్ విల్ టేక్ టైమ్ బిఫోర్ షీ ఈజ్ క్యూర్డ్ ఆఫ్ హర్ ఇన్హెరిటెడ్ డిసీజ్. If only she would keep under treatment, one could do more with her. ఆవిడేం చేస్తుంది, మళ్ళీ స్కిప్ అయిపోయింది ఆవిడ అక్కడి నుంచి. అంటే ట్రీట్మెంట్ మధ్యలో మానేసింది. ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తుంటే ఇంకా బాగా చేసేవాళ్ళం అంటున్నారు. అన్ఫార్చునేట్లీ షీ సఫర్స్ ఆల్సో ఫ్రమ్ an overdose of pride and lack of SD, a bad combination. దురదృష్టవశాత్తు ఈవిడకి ప్రైడ్, గర్వము అలాంటిది ఎక్కువ ఉండడంతో పాటు ల్యాక్ ఆఫ్ ఎస్డి. ఎస్డి అంటే స్టాండర్డ్ డీవియేషన్ అని అనుకుంటున్నానండి, మరి తప్ప అయితే ఇంకెవరన్నా చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఈవిడికి ఆ గర్వంతో పాటు డీవియేట్ అయిపోవటము, ల్యాక్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్, అది ఈ రెండు ఉండడం వల్ల ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవటము, ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేయడం చేసింది. అది అందుకనే కదా ట్యూబర్కులర్ ట్రైట్ ఉంది అని చెప్పారు కదా. దిస్ లేడీ కెప్ట్ అవే ఫ్రమ్ మీ ఫర్ ఫైనాన్షియల్ రీజన్స్ ఫర్ 2 years, దెన్ ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ మీ వైల్ ఐ వాజ్ అవే ఆన్ హాలిడేస్. ఈ డబ్బులు మ్యాటర్ వల్ల 2 సంవత్సరాలు ఈ పేషెంట్ డాక్టర్ కి దూరంగా ఉన్నది. అంటే ఇర్రెగ్యులర్ గా వాడేది, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఫీజు రాలేదనుకుంటా. మళ్ళీ ఈవిడ వచ్చింది ఎప్పుడు కలవడానికి, ఇప్పుడంటే ఈవిడ హాలిడేస్ కి వెళ్ళిపోయినప్పుడు. నాట్ ఫైండింగ్ మీ షీ వెంట్ టు హాస్పిటల్ ఫర్ హర్ లేటెస్ట్ కంప్లైంట్. ఇక్కడ ఈ డోరతీ షెపర్డ్ గారు లేకపోయినప్పటికీ మాల్ హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఈ స్మాల్ ట్యూమర్ ఆఫ్ ద బ్రెస్ట్, దేనికి ఏ కంప్లైంట్ తో వచ్చింది? బ్రెస్ట్ లో ట్యూమర్ వల్ల వచ్చింది. అంటే అంతకు ముందు ఈవిడ లెకసిస్, సిస్టస్ కెనడెన్సిస్ ఇవన్నీ వేశారు కదా, కానీ ఫుల్ గా ట్రీట్మెంట్ అంటే ఆ ట్యూబర్కులర్ మయాసం అనేది కట్ అవ్వకుండానే ఈవిడ మానేసింది మందు. దానివల్ల ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ట్యూమర్ బ్రెస్ట్ వచ్చింది. దిస్ ఐ హర్డ్ అబౌట్ 6 months later. ఇది ఆ డోరతీ షెపర్డ్ గారికి 6 months తర్వాత తెలిసింది. Alas, she had so much radium by that time that nothing could be done for her. కానీ ఆ బ్రెస్ట్ కి ట్యూమర్ కి రేడియం ట్రీట్మెంట్ తీసేసుకున్నారు, ఇంకా ఈవిడ ఏమీ చేయడానికి లేకపోయింది. షీ డైడ్ ఇన్ హాస్పిటల్లోనే చనిపోయారు. అంటే ఒకటి బుజ్జి గారి కేసు మనం ఆల్రెడీ చదువుకున్నాం అనుకుంటా, ఒక సోరియాసిస్ కేసు, సింపుల్ సోరియాసిస్ కేసు, ఎనకాడియం డ్రగ్ పడేది, ఆవిడ లేడీ అనుకుంటా. ఆవిడ కూడా ఇలాగే ఓన్లీ సింపుల్ సోరియాసిస్ తో వస్తే బెటర్మెంట్ వస్తూ ఉంటే మానేయడం. బుజ్జి గారు మెడోర్నం సంథింగ్ అలా వేశారు, మళ్ళీ అలా ఏమైనా ఎక్విట్ వస్తే అల్లకొద్ది వాడేస్తూ ఉన్న కొద్దీ ఎంత దూరం వెళ్ళిందంటే లాస్ట్ ఆవిడ చనిపోయారు, రకరకాల కాంప్లికేషన్స్ వచ్చి. అలా అలా జరిగిందనమాట. an old lady rises before my mind's eye. పాపం ఇవిడికి ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ఈవిడ. షీ కేమ్ టు మీ విత్ ఏ, ఇది ఇంకో కేసు అండి అనుకుంటా కదా.
ఇది ఇంకో కేసు. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహీస్ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు